హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ పూరీ కర్రీ. ఈ వీడియోలో నేను కర్రీ ప్రాసెస్ మొత్తం కాకుండా కర్రీ రుచిగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే చెప్తానమాట. ఇంతకుముందు ఒకసారి నేను పూరీ కర్రీ వీడియో షేర్ చేసినప్పుడు తాలింపులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేస్తే అదేంటి అల్లం వేశారు, కూర బాగుంటుందా అని ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు. చాలా బాగుంటుందండి. అంతకుముందు నేను కూడా వేసేదాన్ని కాదు. ఒకసారి యూట్యూబ్లోనే మా హోటల్ స్టైల్ పూరీ కర్రీ అని వీడియోలో చూసి వేశాను. చాలా బాగుంది. అప్పటి నుంచి వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరీ కర్రీలో ఎప్పుడు కూడా నార్మల్ కారం వేయకూడదు. కర్రీకి సరిపడిన కారం అంతా పచ్చిమిరపకాయలతోనే వచ్చే విధంగా కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అప్పుడు రుచి బాగుంటుంది. అలాగే కొంతమంది వచ్చేసి ఉల్లిపాయ ఎక్కువ ఆలు తక్కువ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా రెండు ఈక్వల్ క్వాంటిటీలో లేదంటే ఆలు ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే మరికొందరు శనగపిండి వాటర్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు. శనగపిండి వాటర్ ఎక్కువ వేసేస్తే మరీ పిండి తిన్నట్టు ఉంటుంది. శనగపిండి వాటర్ అనేది జస్ట్ కొంచెం చెక్కబట్టడానికి ఒక 2 స్పూన్లు మాత్రమే వాటర్లో కలిపి వేసుకోవాలి. ఈ టిప్స్తో కర్రీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ మరి. Download ShareChat.